ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సోప్ ఉందా? లేదు బాబు, వాషింగ్ సోప్ అయిపోయాయి. సరే స్టాక్ లేదంట. అవి టౌన్ లోనే దొరుకుతాయి. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. ఈ ఊరికి కొత్త, ఒక రకంగా మేము కొత్తలే. ఇంతకీ మీదే ఊరు? తరికొండ. ఆ వేళ మీరు కింద పడిపోయారటగా. తను చెప్పింది కరెక్ట్ గా 6 గంటలకు గుడి దగ్గరకు వచ్చేయండి. తనేదో మిమ్మల్ని అడగాలంట. నేను వెళ్తాను. నన్నా నేనేనా? వచ్చేస్తా అక్కడే ఉండు. రేయ్, ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నా. మనోళ్ళు అడిగితే చెప్పు, సరేనా? నువ్వేంటి ఇలా వచ్చావు? ఓకే, గుడికి. నేను ముక్కు మీద పని మీద ఉన్నాను కానీ నువ్వు పోపో. వచ్చింది, మీ వెనకాలే ఉంది. రేయ్ రేయ్, రారా. ఏంట్రా ఇది? తను ఏ అమ్మాయి? ఆ ఎర్ర చొక్క అమ్మాయి. తెల్ల చొక్కా కాదు కదా. బాగుండదు, తర్వాత గొడవలు అయిపోతాయి. పా మీ ఫ్రెండా? ఏట్రా? పేరేంటి? డబ్బా. రేయ్, నా పేరు కదా అడిగింది, నేను చెప్తాలే. ప్రేమ్ కుమార్. ఏ ఊరో? పులివెన్నుల. మాది అక్కడేలే, పులివెందులకు దగ్గరలో వేములవాడ. మా ఏరియా అన్నమాట. మా నాన్న ముగ్గురాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. మేము ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళైంది. నా పేరు మధుప్రియ. ఇంట్లో అందరూ మధు అని పిలుస్తారు, ఫ్రెండ్స్ ప్రియ అని పిలుస్తారు. నువ్వు ఈ ఊరికి ఏదైనా పని కోసం వచ్చావా? ఏంటి నువ్వే గడగడగడ మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్ మాట్లాడదా? తను మాట్లాడదు. ఆ పిల్లకి ఏమైంది మాట్లాడుకోవడానికి? తను మాట్లాడదన్నానా? తనకి మాటలు రావు.
ఏ అతనేదో అడగాలని నాతో చెప్పావుగా, అడుగు అడుగు. సరే మాకు టైం అయింది, మేము వెళ్తాం. ఏ పద వెళ్దాం. రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు రే ఇదిగోరా. రేయ్ ఆడేడ్రా. ఆడ అప్పట్లో లేడురా, బాగా మారాడు. మారాడంటే? ఈ ఊళ్ళో పిల్లకి లైన్ వేస్తున్నారా. రేయ్ కొట్టేనంటే. రేయ్ నేను నిజం చెప్తున్నాను రా, నాకేమన్నా అసయ్యా. రేయ్ నీకు వేరే పనే లేదా? నీ మీద ఒట్టురా, రండిరా రండి చూపిస్తాను, రండిరా రండి, నాతో రండి. ఆగండి అది చూడండి, వాడు ఎక్కడ కూర్చున్నాడు చూడండి. రేయ్ అక్కడ కూర్చుంటే ఏమైందిరా? వాడు ఎవరి కోసం కూర్చున్నారో అటు చూడండి. ఆ పెళ్ళి వస్తుంది కదా, చూడండి బాగా చూడండి. ఆడు ముఖం చూడండి ఎలా వెలిగిపోతుందో, తన ముఖం కూడా చూడండి ఎలా మారిపోయిందో. వెళ్ళేది తినగా వెళ్ళిపోవచ్చు కదా, చావబోయే ముసలిదాంతో ముచ్చట్లాడుతుంది చూడు. చూడండి అమ్మాయి వెళ్ళిపోతుందా. ఇప్పుడు వీడు కూడా వెళ్తాడు, బాగా చూడండి. రేయ్ మంచి పిల్లరా. రేయ్ ఈ అమ్మాయిని చూస్తేనే ఇలాగ అన్నావంటే నా లావని చూస్తే అంతే. రేయ్ ఏదో ఒక రోజు తేలుతుంది లేరా. వీళ్ళని కనిపెట్టడం కోసం వీళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎవరెవరినో ఎక్కడెక్కడో టార్చర్ పెడుతూనే ఉన్నారు. ఇతను కోపం తగ్గలేదు. నీ పేరేంటని అడుగుతోంది. శివ. శివ అంట. దేవుడి పేరు. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారని అడుగుతోంది. అమ్మ నాన్న లేరు, చనిపోయారు. నిన్ను ఏడవద్దని చెప్తోంది. తనకి వాళ్ళ అమ్మ నాన్న చిన్నతనంలోనే పోయారట. తల్లిదండ్రులు లేని మీలాంటి వాళ్ళకి ఆ దేవుడే తల్లి తండ్రి అట.
రేయ్ సార్ పిలుస్తున్నారు, రారా రారా. ఏమైంది? ఆటోకి డ్యూ కట్టలేదు, అందుకే ఫైనాన్సర్ వచ్చాడు. నేను నిన్నే డబ్బిచ్చి పంపించాను కదా. ఆ ఆటోకి క్లచ్ ప్లేట్ పోయింది. సరే వెళ్ళి చెప్పు, మండే ఇస్తాను చెప్పు. నేను వెళ్తే తిడతాడు. ఏయ్ బాబుగారు, డబ్బు ఖర్చయిపోయింది, మండే తప్పకుండా పంపిస్తాను. ఏందమ్మా మీ బిజినెస్ పడిపోయిందా? ఏం బాబుగారు, నేను ఎంత కష్టపడుతున్నానో మీరు చూస్తున్నారు కదా. నేను ఎగ్గొట్టేదాన్ని కాదు, తప్పకుండా ఇస్తాను. ఏమిట్రా, స్కూల్కి రెడీ అయ్యారా? పదండ్రా. తను శాంతి సిస్టరు. ఆ పిల్ల అలాంటి టైప్ కాదు. నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. మొదట్లో నేను చూసినప్పుడు కామెడీగా అనిపించింది, కానీ నేను లవ్లో పడినప్పుడే తెలిసింది అందులో బాధ ఏంటి అన్నది. నేను ఎవరి గురించి చెప్తున్నానో నీకు అర్థమైందా? మధు ప్రియ నా గురించి ఏమైనా అడిగిందా? లేదు. అడుగుతుంది, తప్పకుండా అడుగుతుంది. నాకు ఎప్పుడు ఇలా కాలేదు. నా చిన్నతనంలో 2వ క్లాస్ చదివేటప్పుడు సరోజ టీచర్ కూతురు జయ అనే అమ్మాయి నన్ను ప్రేమించింది. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తను వెనక్కి తిరిగి నన్ను చూసేసరికి నా ఒళ్ళంతా ఒకలాగా అనిపించింది అనుకో. మనసులో ఏదో పులకిరింత. నీకు అలాగ అనిపించిందా? ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు లవ్ చేసావు, ఈ ఫీలింగ్ ఏంటి నీకు తెలుసు. ఇదిగో చూడు, వచ్చాము వెళ్ళామని కాకుండా నాకు చేస్తావు. నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు. నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను. చిన్నతనం నుంచి మనసులోనే ఇష్టం పెంచుకున్నాను. అతను ఎవరో కాదు, మా బావే. నెల్లూరులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎన్నోసార్లు కంపెల్ చేశారు ఇంకెవరినైనా పెళ్లి చేసుకో అని. నేనే ఒప్పుకోలేదు. నువ్వే చెప్పు, ప్రేమ అనేది ఉదయం సాయంత్రం పూచే మల్లె రోజాల్లాంటిదా? అదెప్పుడో ఒకసారి పూచే అపూర్వమైన పూ. నా మనసులో అది ఆల్రెడీ పూసింది. నా నూరికి ఇబ్బంది పెట్టుకో ప్లీజ్, అర్థం చేసుకో. నా చెలి రోజా నాలో ఉన్నా నిన్నే తలిచేనేది. నా చెలి రోజా నాలో ఉన్నా నిన్నే తలిచేనేది. భవతి భిక్షాందేహి. ఏంటయ్యా? భిక్షాందేహి. ఎలవయ్యా, పొద్దున్న తలుపు తట్టి. ఏంట్రా వీళ్ళతో పెద్ద టార్చర్ అయిపోయింది. వేళపాడ లేకుండా వచ్చి భిక్ష పడుతున్నారు. ఏయ్, దానికి ఎందుకురా అంత విసుక్కుంటావు? మా అయితే మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం? వారం 10 రోజులు పని అయిపోగానే వెళ్ళిపోతాం, అంతే కదా? ఏంటయ్యా? Oh, pillar, caterpillar, lazy boys, naughty girls, sing a song.
Ping a pong. Lazy boys, naughty girls. Sing a song, ping a pong. Naughty girls, sing a song, ping a pong. Naughty girls, sing a song, ping a pong. ఏం జరుగుతుంది ఇక్కడ? మనందరూ నేరస్తున్నాం. మన కోసం పోలీసులు వెతుకుతున్నారు. మనం హత్యలు చేయడానికి వచ్చాం. ఇక్కడ కూర్చొని పింక్ పాంగ్ ఆడతారేంటి? వెళ్ళండ్రా. ఆడరా. ఏంట్రా, ఏమైంది? ఇలా కొద్ది రోజులు గడిచాక హఠాత్తుగా ఈ అమ్మాయికి ఒక సమస్య వచ్చింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.